ఏమండి ఏమండి ఆఫీస్ టైం అవుతుంది, లేవండి. అలాగే పిల్లల్ని కూడా లేపండి. నేను మీకు కాఫీ తీసుకొస్తాను. అబ్బబ్బా, రోజు వీళ్ళని స్కూల్కి రెడీ చేసేసరికి టైం సరిపోతుంది. స్కూల్ టైం అవుతుందని కూడా నేనే గుర్తు చేయాలి. వీళ్ళకేం తెలియడం లేదు. అయ్యో, కట్టిన క్యారేజ్ కట్టినట్టే ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. ఏం తింటున్నారో ఏమో, కనీసం పాలైనా తాగితే సరిపోతుంది. లేచారా? రండి, మొహం కడుక్కొని రండి, పాలు వేడి చేస్తాను, తాగుదురు గాని. అలాగే మీ నాన్నని కూడా లేపండి, ఆయన మరీను. వెళ్ళండి. ప్రతిదీ దగ్గరుండి చెప్పాలి వీళ్ళకి. వీళ్ళకి చెప్పి చెప్పి నా తల ప్రాణం తోక్కొస్తాను. వీళ్ళే అనుకుంటే ఆయన మరీను. అస్సలు టైం తెలియదు. మా ఆయన మరీనండి. లేచారా? బా, లేవండి. చెప్తున్నాను కదా, అన్ని పనులు నేనే చేయాలా? మా ఆయనకి మంచం దగ్గరికి బెడ్ కాఫీ తీసుకెళ్తే గాని లేవరు. బెడ్ కాఫీతో పాటు బెడ్ కిస్ కూడా ఇవ్వాలి. అయ్యో, ఎప్పుడు మారుతారో ఏంటో. బెడ్ కాఫీ రెడీ. శబ్దం మాట్లాడే ఈ ఖాళీ ఇంటిలో నవ్వుల జ్ఞాపకాలే నా తోడుగా ఉన్నాయి. ఒంటరితనం కాదు ఇది, ప్రేమ మిగిల్చిన గుర్తులు. ఆమె నవ్వు వెనకాల ఎన్నో కథలు ఉంటాయి. ఆమె నిశ్శబ్దంలో ఎన్నో బాధలు దాగి ఉంటాయి. ఆమె కన్నీళ్లతో ఓడిపోదు. ఆమె ధైర్యంతోనే గెలుస్తుంది, ఎందుకంటే ఆమె ఒక మహిళ. ఇంట్లో ప్రతి మూలలో జ్ఞాపకాలు వినిపిస్తాయి, కానీ నా జీవితంలో మాత్రం మిగిలింది ఒకటే. ఒంటరితనం జ్ఞాపకాలు కూడా కుటుంబమైపోతుంది. కొంతమంది మనల్ని వదిలి వెళ్ళిపోతారు. ప్రపంచం ప్రతి ఆడదానికి తన కుటుంబమే కదా తనకు బలం. నాతో మీరు లేకపోయినా మీరున్నారన్న ధైర్యంతో నేను బ్రతుకుతున్నాను. నా బలహీనతను చూసి చాలా మందిని నాయకతాలు చేసి నమ్మినా కూడా నాకు నేను ప్రతిరోజు ఉదయం మీరు నాతో ఉన్నారనే ధైర్యం చెప్పుకొని బ్రతుకుతున్నాను. బ్రతుకుతూనే ఉంటాను.